భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఏరియా ఆసుపత్రి గిరిజన ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సంజీవనిలా మారింది. అశ్వరావుపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు పొరుగున ఉన్న ఏపీ ప్రజలకు కూడా 24 గంటలు వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో గర్భిణులు ప్రసవాల కోసం దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు అశ్వరావుపేట ఆసుపత్రిలోనే గైనిక్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బందులు తప్పాయి. ఆసుపత్రిలో సురక్షిత ప్రసవాలతో పాటు గర్భిణులకు ఉచితంగా టిఫా స్కానింగ్ సేవలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు సాధారణ పరీక్షలతో పాటు అవసరమైన వైద్య సేవలు, ఉచితంగా టిఫా స్కానింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. గైనిక్ సేవలు ప్రారంభమైన తర్వాత ఆసుపత్రిలోనే అనేక మంది గర్భిణులకు సురక్షితంగా ప్రసవాలు నిర్వహించారు. కొన్ని నెలల్లో 50కి పైగా ప్రసవాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి. కేవలం ప్రసవాలకే పరిమితం అవ్వకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ ఈ ఆసుపత్రి కీలకంగా సేవలందిస్తోంది. పాము కాటు, విష పదార్థాల ప్రభావం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో పాటు ఇతర అత్యవసర కేసులకు సకాలంలో చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంతో రోగులకు వెంటనే వైద్యం అందుతోంది. అత్యవసర కేసుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ఇక రోగులకు అవసరమైన వైద్య పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రిలోనే ల్యాబొరేటరీ, ఎక్స్రే, మందులు, బ్లడ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పేద, గిరిజన కుటుంబాలకు వైద్యం మరింత చేరువైంది. స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందడంతో దూర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తగ్గింది. గైనిక్ సేవలు, అత్యవసర చికిత్సలు, వైద్య పరీక్షలు, మందుల లభ్యతతో అశ్వరావుపేట ఏరియా ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నమ్మకమైన వైద్య కేంద్రంగా నిలుస్తోంది. మా ఫ్రెండ్కి కొద్దిగా వెనకమాల గాజు పైకి పుచ్చుకుంటే స్కానింగ్ దానికి వచ్చాను, క్లినిక్ అని వచ్చినాం. మన హాస్పిటల్ అంతా బాగా చూసుకున్నారు, అంత ఫెసిలిటీ మొత్తం ఓకే. ఎప్పుడు వచ్చినా కానీ, నైట్ వచ్చినా, మార్నింగ్ వచ్చినా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టయానికి మాకు మెడిసిన్ అందించడం కానీ, డాక్టర్ గారు రావడం కానీ అన్నీ ఓకే, బాగా మంచిగా చూసుకున్నారు. నొప్పులు వస్తున్నాయని డెలివరీకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాక మేడం గారు టెస్టులు చేసి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. ఒక 10 నిమిషాలు అటెండ్ చేసి ఆపరేషన్ చేశారు. తల్లి కొడుకు క్షేమంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చాక నర్సులు, ప్రతి ఒక్కరందరూ టయానికి బాటిల్ అన్నీ సర్వీసింగ్ బాగుంది. మేము ఇదివరకు వచ్చినప్పుడు హాస్పిటల్కి ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్ఫర్ చేయటం, ఇక్కడ నుంచి సత్తుపెళ్ళను లేదా కొత్తగూడెను, పాలవంచను అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడే చూసి డెలివరీ మామూలు అయినా ఎట్లా సర్జరీ అయినా ఏమైనా ఇక్కడే చేస్తున్నారు. అందరూ బాగా చూస్తున్నారు, ఇప్పుడు టయానికి అన్నీ చేస్తున్నారు. ఎంత అవకాశం ఇచ్చిన మాకు ఎమ్మెల్యే గారికి అభిమానం.